నమస్తే అండి. కార్తీక మాసంలో దీపదానం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది అంటారు. ఎన్ని గొప్ప దానాలు చేసినా అవేవి దీపదానానికి సరిసమానం కావు అని అంటారు. కార్తీక మాసంలో దీపదానం ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. దీపదానం కార్తీక మాసంలో ఎప్పుడైనా ఇవ్వచ్చండి. ముఖ్యంగా పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, పోలిపాడ్యమి, కార్తీక సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో ఇస్తే ఇంకా మంచిదండి. దీపదానం ఎక్కడ ఇవ్వాలి అంటే కుదిరితే గుడిలో గాని లేకుంటే మీ ఇంటి దగ్గరే పంతులు గారిని పిలిచి తులసి కోట దగ్గర ఇవ్వచ్చండి. మీరు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన పేపర్ ప్లేట్ ని గాని లేకుంటే ఇత్తడి ప్లేట్ ని గాని లేదా రాగి ప్లేట్ ని గాని ఉంచి అందులో 3 దోసల బియ్యం గాని లేదా కేజీంపావు బియ్యం గాని వేసుకోవాలండి. దానిపైన పసుపు కుంకుమ వేసి తమలపాకులను పెట్టి బియ్యం పిండితో చేసిన ప్రమిదలను పెట్టుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు బదులుగా వెండితో చేసినవి గాని ఇత్తడితో చేసినవి గాని లేదా రాగితో చేసినవి గాని ఉంచి కూడా దానం చేస్తుంటారండి. కొంతమంది అయితే వెండి ప్రమిదలో బంగారపు ఒత్తిని వేసి దానం చేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని వేసి దీపారాధన చేయాలండి. దీపం పైన పసుపు కుంకుమ అక్షంతాలు వేసి నమస్కారం చేసుకుని తర్వాత నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క గాని లేదా ఏదైనా ఫలమును గాని పెట్టవచ్చు. తర్వాత తాంబూలం పెట్టి తాంబూలంలో 2 ఆకులు, 2 వక్కలు, 2 పండ్లు మీకు ఎంత కలిగితే అంత దక్షిణ పెట్టి ధూపం చూపించి హారతి ఇచ్చి దండం పెట్టుకుని పంతులు గారికి దీపదానం చేస్తే చాలా మంచిదండి. దీపదానం చేసి అనారోగ్య సమస్యలు దూరమయ్యి అశైశ్వర్యాలు కలిగి శివయ్య అనుగ్రహము, కార్తీక దామోదరుని అనుగ్రహము లభిస్తుంది. దీపదానం ఎవరైనా ఇవ్వచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.